హాయ్ అండి, అందరికీ నమస్కారం. భక్తినాథం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వినబోయే పవిత్ర కథ కార్తీక పురాణం 26వ అధ్యాయం దుర్వాసుడు శ్రీహరిని శరణు వేడుట. శ్రీహరి హితబోధ చాలా లోతైన ఉపదేశం మరియు గొప్ప సందేశం ఉన్న కథ. అత్రి మహాముని అగస్త్యునికి దుర్వాసుని కోపంతో జరిగిన సంఘటనలను వివరించి మిగతా వృత్తాంతాన్ని చెప్పను. దుర్వాసుడు తన శాపఫలంగా సుదర్శన చక్రం వెంటాడుతూ భూలోకం నుండి పాతాళ లోకం వరకు దేవలోకం, సత్యలోకం మరియు అన్నిటిలోనూ తిరిగాడు. ఎవరూ తనను రక్షించలేకపోవడంతో చివరికి వైకుంఠానికి చేరి శ్రీ మహావిష్ణువుని శరణు వేడుకున్నాడు. వాసుదేవ, జగన్నాథ, శరణాగత రక్షకుడా, నన్ను రక్షింపుము. అంబరీషుని మీద కోపంతో గొప్ప అపరాధం చేశాను. నేను తప్పు చేశాను. నీ చక్రం నన్ను చంపవచ్చుచున్నది. దయచేసి నన్ను రక్షించుము అని దుర్వాసుడు వేడుకొనెను. శ్రీహరి చిరునవ్వు నవ్వి ఇట్లనెను, దుర్వాస, నీవు తపోధనుడవు, రుద్రరూపుడవు. బ్రాహ్మణులకు ఎప్పుడూ హాని చేయను. ప్రతి యాగంలో గో, దేవ, బ్రాహ్మణ, సాధు సజ్జనులకు సంభవించే ఆపదలను తొలగించుట నా ధర్మం. కానీ నీవు అంబరీషునికి నిష్కారణంగా శాపమిచ్చితివి. అతడు నన్ను అవమానింపలేదు. ద్వాదశి పరోక్షం అవ్వకుండా భక్తితో జలపానం మాత్రమే చేశాడు. అది వ్రతభంగం కాదు, దాహ నివారణ పవిత్రత కోసం చేసినది. అయినా నీవు అంబరీషుని దూషించి శపించితివి. అంబరీషుడు నా భక్తుల్లో శ్రేష్ఠుడు, నిరపరాధి, దయాశాలి, ధర్మపరుడు. అతడు నీ శాపం విని భయపడి నన్ను శరణు వేడినాడు. కానీ అతడి శరీరంలో నేను ఉండినందున అతడు నా శాపాన్ని వినలేకపోయాడు. నీ మాటల వల్ల వచ్చే 10 జన్మల శాపాన్ని నేనే అనుభవింతును అని చెప్పి శ్రీ మహావిష్ణువు తన దశావతారాల రహస్యాన్ని దుర్వాసుడికి తెలియజేశాడు. మొదటి జన్మ మత్స్యావతారం, మనువును రక్షించుటకు, సోమరాక్షసుని సంహరించుటకు. రెండవ జన్మ కూర్మావతారం, దేవాసురుల క్షీరసాగర మదనంలో మందర పర్వతాన్ని మోసుటకు. మూడవ జన్మ వరాహావతారం, హిరణ్యాక్షుని వధించి భూమిని రక్షించుటకు. నరసింహావతారం, హిరణ్యకశిపుని సంహరించి భక్త ప్రహ్లాదుని రక్షించుటకు. వామనావతారం, బలిని పాతాళానికి పంపి ఇంద్రునికి స్వర్గాన్ని తిరిగి ఇవ్వుటకు. పరశురామావతారం, భూభారం తగ్గించుటకు. రామావతారం, రావణుని సంహరించుటకు. కృష్ణావతారం, అద్భుత లీలలతో ధర్మస్థాపన చేయుటకు. బుద్ధ అవతారం, కలియుగంలో హింసను నివారించుటకు. కల్కి అవతారం, కలియుగాంతంలో అధర్మాన్ని నిర్మూలించుటకు. ఇవి నీ శాపాల ఫలాలు. నీవు ఇచ్చిన 10 జన్మల శాపాన్ని నేనే అవతారాల రూపంలో పూర్తి చేయుదును. ఈ దశావతారాలను స్మరిస్తే భక్తులు పాప విమోచనం పొందుతారు, వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని శ్రీహరి ఉపదేశించి ఇట్లా దుర్వాసుడు తన అహంకారాన్ని వదిలి శ్రీహరి మహోన్నతను గ్రహించి లొంగిపోయాను. ఇదే స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మండలి 26వ అధ్యాయము సమాప్తము. అలాగే మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా భక్తినాథం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ సింబల్ని నొక్కండి. రేపు 27వ పారాయణంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.